నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. తన ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తా, డబ్బే డబ్బు అని కొందరు వ్యక్తులు మాట్లాడుతున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కోటంరెడ్డి దానిపై స్పందించారు. సోషల్ మీడియా బెదిరింపులకు తాను భయపడనని, ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం వైసీపీ సోషల్ మీడియాకు కొత్తేం కాదని చెప్పుకొచ్చారు. పదవులు, ఆస్తులు, అంతస్తుల కోసం సొంత వారినే చంపించే సాంప్రదాయం, తోడబుట్టిన వారిని వేధించే సాంప్రదాయం తమది కాదన్నారు. రౌడీలు, గూండాలకు భయపడే వ్యక్తిత్వం కాదని, విద్యార్థి నేతగా విద్యార్థులపై జరుగుతున్న రౌడీజాన్ని తరిమికొట్టిన చరిత్ర తమ సొంతమన్నారు. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి తన కోసం నిలబడిన కార్యకర్తలు, తననే నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్తానని, దేన్నైనా ఎదుర్కొంటానని తెలిపారు. అయితే ఇక రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులే ఈ విషయాన్ని చేసినట్టు కూడా అందరికీ తెలుసు. కానీ రౌడీ షీటర్ యొక్క శ్రీకాంత్ ఇవే చేస్తున్నారని తెలిసినా సరే ఇంకా ఇప్పటికీ కూడా పోలీసులు వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అయితే ఇంకా విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు. ఈ వీడియో ఎంతవరకు నిజమో అని కూడా వాళ్ళు విచారిస్తున్నారు. మరి ఇదంతా కూడా డ్రామా ప్లే చేస్తున్నారు, మేము ఎవరిని చంపాలనుకోవట్లేదని వైసీపీ నేతలు అంటున్నప్పటికీ కూడా ఇవన్నీ వీడియోలతో సహా సాక్ష్యాలు బయట పెట్టడం వల్ల ఇదే నిజమని నమ్ముతున్నారు టీడీపీ కార్యకర్తలు, ప్రజలు. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇలా మర్డర్ ప్లాన్ చేస్తున్నారా, లేదంటే ఇదంతా అపోహే అంటారా, లేదంటే మర్డర్ ప్లాన్ చేస్తూ కూడా వారిని కప్పబుచ్చుకోవాలనుకుంటున్నారా వైసీపీ పార్టీ వాళ్ళు, లేదంటే ఇక మన పచ్చ పార్టీ వాళ్ళు ఇవన్నీ కూడా కావాలనే బూటకపు నాటకాలు చేస్తున్నారా? మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.